నారాయణపురం మండల కేంద్రంలోని నిర్లక్ష్యానికి నిలువుడి చిహ్నంగా మారిన విద్యుత్ స్తంభాలు మరియు ట్రాన్స్ఫారం గుండ్లమెట్ట కాలనీ నుండి శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం మరియు దుబ్బల ఇతర వ్యవసాయ బావులకు సాగు చేసుకునేది వెళ్లే రైతులు అనునిత్యం స్థానికంగా ఉండేటటువంటి ఎంతో మంది రైతుల ప్రాణాలకు బలి కావటం జరుగుతుందని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. గతంలో ఎన్నిసార్లు విద్యుత్ అధికారులకు చెప్పినా గానీ పట్టించుకోకపోవడం ద్వారా అనేక మూగజీవాలు కరెంటు వైర్లు తాకడం ద్వారా మరణించాయి. నేటికి స్తంభాలు పూర్తిగా వంగిపోవడంతో రైతులు సేద్యం చేసుకోవడానికి అనేక అవస్థలు పడుతున్నారు. వర్షాకాల ప్రభావం వల్ల జానకమ్మ చెరువు నిండిన అనంతరం ఏ సమయంలో ఏం జరుగుతుందో అని రైతులు మరియు అనునిత్యం ఆ దారి వెంట వెళ్లే వాళ్ళు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బయలుదేరటం జరుగుతోంది. తక్షణమే విద్యుత్ అధికారులు స్పందించి ఒరిగిపోయినటువంటి స్తంభాలను, రోడ్డుకి ఇరువైపులా ఉన్నటువంటి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను తొలగించాలని ప్రభుత్వానికి అధికారులను వేడుకుంటున్నారు.